దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్న గజ్వేల్ బీజేపీ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండే దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, చిల్లర మాటలు మాట్లాడడం హిందూ సమాజంపై, హిందువుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న వైఖరి బయటపడిందని ఎద్దేవా చేశారు. హిందూ సమాజంపై, హిందూ దేవుళ్లపై కనీస మర్యాద లేని రేవంత్ రెడ్డిని హిందూ సమాజం క్షమించబోదని, హిందువులను ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఎంఐఎం పార్టీ నాయకుల మెప్పు కోసమే హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా హిందూ సమాజంపై, హిందువులపై ఇలాగే ప్రవర్తించాడని, కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉండంగానే అంత అహంకారంగా పనికిరాదు. హిందూ దేవతలను దూషించుకుంటా, హిందూ సమాజం మీద బురద గక్కుకుంటా, నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోగానే ముస్లిం అయిపోలేదు. హిందూ ప్రజలు కూడా నీకు ఓట్లు వేసినోళ్ళే, ముస్లింలే వేస్తే నువ్వు గెలవలేదు. హిందూ సమాజం మీద, దేవతల మీద నువ్వు ఇంత క్రూరత్వంగా మాట్లాడుతున్నావు అంటే బీజేపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బేషరతుగా నువ్వు హిందూ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఇది ఇప్పుడు నువ్వు హిందూ సమాజంలో రాముడి పెళ్లి చేసుకున్నాడు ఒకడు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇద్దరు, 2 పెళ్లి చేసుకున్న నువ్వు దేవతలను ఇంత క్రూరంగా మాట్లాడినావంటే నువ్వు మనిషివనే అనుకుంటున్నాము. కానీ ఇంత ఘోరంగా మాట్లాడతావని అనుకోలేదు. రామణాసురుని అసంటోనే రాముడు వధించిండు, కంసుని అసంటోడు శ్రీకృష్ణుడు వధించిండు. నువ్వు ఆఫ్రాల్ ఒక మనిషివి, దేవుణ్ణి దూషించడం అంటే నీకు ఇది ఎంతో కొంత నీకు తగలకపోదు. నువ్వు హిందూ సమాజానికి బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలి. హిందూ సమాజము చేతులు కట్టుకొని కూర్చోలేదు. నీకు తగిన బుద్ధి చెప్తారని మేము బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతని స్థాయిని మరిచి రాజకీయం చేస్తా ఉన్నాడు. అతడు ఏదో చిల్లర వీధి లీడర్గా మాట్లాడుతున్నాడు. అది అతనికి సముచితం కాదు. ఒక మత ధర్మాన్ని పట్టుకొని మతాన్ని రెచ్చగొట్టే, మత ద్వేషాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నాడు. అతని హోదాకు తగ్గ విషయం కాదు. అతడు హిందువులను ముస్లింలను వేరు చేస్తూ రకరకాలుగా అతడు అధ్యస్తున్నాడు. కానీ తాను చేసిన హామీలను మాత్రం నెరవేర్చకుండా పోతున్నాడు. ఇది హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, హిందువులను కించపరిచినట్టు చేస్తూ, అతడు హిందూ దేవాలయాలకు రకరకాలుగా పర్యటిస్తూ మళ్ళీ హిందువులను వ్యతిరేకిస్తున్నాడంటే అది రాజకీయంగా అతడు ఏదో ప్రలోభపడి ఇటువంటి చేష్టలు చేస్తున్నాడు. ఇది అతనికి తగదు. దానికి మన హిందూ సమాజం అంతా బుద్ధి చెప్తారు రేపు ఎలక్షన్లో కానీ ఎప్పుడో కానీ. అతనికి ఈ విషయం తగదు. దానికి మేము నిరసన తెలుపుతూ భారతీయ జనతా పార్టీ అందరం నిరసన వెలుగుస్తున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్లో విచక్షణ రహితంగా, నీచంగా అత్యున్నత స్థానంలో ఉండి, గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మన హిందూ ధర్మం మీద చేసినటువంటి దాడి అత్యంత దారుణం, హేయనీయం. ఇది హర్షించదగనిది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత విచక్షణ కోల్పోయి మాట్లాడడం అనేటువంటిది, ఇది ఆయన మరి హిందూ ధర్మం మీద ఆయనకు అంత వ్యతిరేకత ఎందుకో మాకు అర్థం కావట్లేదు. బీజేపీ పక్షాన, హిందూ ధర్మం పక్షాన, హైందవ ధర్మం పక్షాన మేము ఈ యొక్క విషయాన్ని, ముఖ్యమంత్రి గారి అహంకారాన్ని దారుణంగా ఖండిస్తున్నాం. మరి ఆయన స్థాయిని ఎందుకు మర్చిపోతున్నాడో, మొన్న బంజారాయిల్స్లో కూడా అదేవిధంగా మాట్లాడిండు, నిన్న కూడా అదేవిధంగా మాట్లాడిండు. మరి రాబోయే ఎన్నికల్లో వారికి తగిన విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా వారికి బుద్ధి చెప్తారని. జై శ్రీరామ్. ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో హిందూ ధర్మానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం బీజేపీ తరఫున. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మీడియా సమావేశంలో ఈ హిందూ సమాజాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవాళ
హిందూ సమాజము మీకు ఏం ద్రోహం చేసిందని ఇలా హిందూ సమాజం మీద విషం గక్కుతూ మీకు రాక్షసానందం శునకానందం పొందుతూ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీస్తూ నిత్యం ఏదో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా మేము నిరసన తెలియజేస్తూ ఖండిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ హిందూ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ యొక్క హిందువుల ఓట్లను అడగాలి. అంత వరదాకా కూడా క్షమాపణ చెప్పేదాకా కూడా హిందువులతో అవసరం లేనట్టు తన వైఖరితో హిందూ దేవతలను వక్రీకరిస్తూ నిత్యం మీడియాలో ఇదే రొటేషన్ ఇదే పని మీద ఈ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు. దానిని హిందూ సమాజం నీకు ఏం ద్రోహం చేసింది? మీరు ముఖ్యమంత్రి గెలవకముందు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మొక్కుకుంటా ప్రతి దేవుళ్ళ కూడా మొక్కిరు. ఆ విషయం మీరు మర్చిపోయారు ముఖ్యమంత్రి గారు. దీన్ని మీకు ఒకవేళ మిత్రపక్షం ఒకవేళ ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారాలనుకుంటే మా హిందూ సమాజానికి ఓట్లు అడగకండి. హిందూ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంఐ అంటే కాంగ్రెస్ పార్టీ అని మీ యొక్క ఎన్నికల ప్రచారం కూడా అన్నారు. మా హిందూ సమాజంతో మీకేం అవసరం? ఇక ఎలక్షన్లో కూడా వాళ్ళని ఆడుకోండి. మా హిందూ సమాజానికి జోలికి వస్తే ఖబర్దార్ మీ యొక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 33,000 కోట్ల దేవతలు బరాబరు ఉంటారు. 33,000 కోట్లకు కూడా మేము ప్రతి ఒక్క దేవునికి పోలుస్తాం. 33 కోట్లు కాదు, 100 కోట్ల దేవుని పూజిస్తాం, గౌరవిస్తాం. మీరు గౌరవించండి. కానీ అదేవిధంగా ఈ హిందువుల జోలికి వస్తే ఏ ఒక్క నాయకుని కూడా మేము క్షమించము. హిందువులు కూడా క్షమించరు. వెంటనే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అన్ని వర్గాలకు అన్ని మతాలను సమానంగా చూసేటువంటి ముఖ్యమంత్రి ఇలా ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. వెంటనే హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే క్షమాపణ చెప్పి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.